మొత్తానికి శ్రీరాంపూర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నదంతా శ్రీరాంపూర్ అనమాట. ముందుదంతా ఊరు శ్రీరాంపూర్ మార్కెట్లోనే మనం బండి లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ నుండి మనం మార్కెట్కి అయితే వెళ్ళాలా. ఈ దారిలో వెళ్తున్నాను కదా, ఊర్లో అయితే వెళ్తా ఉన్నాను. ఎక్కడ నోయింటి ఉంటుందో ఏమో అని కొద్దిగా భయంతో అయితే వెళ్తా ఉన్నాను. మీరు చూడొచ్చు, ఇదంతా శ్రీరాంపూర్ అండి. పెద్దది ఊరు వచ్చేసి మనకి ముందర ఒక పెద్ద సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లో నుండి మనము రైట్ కట్ చేసుకోవాలన్నమాట. పార్టీ కూడా ఫోన్ చేసినట్టయితే ఉన్నాడు. పార్టీనే కాల్ చేస్తున్నాడు అనమాట. చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అబద్ధం చెప్తూనే ఉన్నాం మనమైతే. ఇంకా ఆడ మధ్యాహ్నం వాడు బయలుదేరి తినింది లేదు, ఏమీ లేదు. దారిలో ఇంకా అమ్మ దగ్గర దాటిన తర్వాత టోల్ గేట్ దగ్గర ఇంకా బండి కూడా అసలు గ్రీజే కొట్టిలేదు. వర్షానికి కట్టలు ఆరిపోయినాయి అనమాట. ఇంకా దానిలో ఏదేమైనా ఫస్ట్ బండికి గ్రీజ్ కొట్టియాలని చెప్పేసి మధ్యలో ఇంకా గ్రీజ్ కొట్టించేసాను. ఇంకా అక్కడే ఆకలి అవుతుంటే అక్కడే ఫుడ్ తినేసా. ఇంకా సరేలే అని చెప్పి అక్కడ లేట్ అయిపోయింది మనకి. లేకపోతే ఇంకొక దగ్గర మనం ఆడ సిరువులో బయలుదేరేటప్పుడు కూడా మనకి లెటర్ ఇచ్చి గంట తర్వాత బయలుదేరామన్నమాట. ఎందుకంటే పట్ట కింద వేసుకున్నాం కదా, ఇంకా అక్కడ మనం పైన లేపుకొని అక్కడ ఆడ లేట్ అయిపోయింది. అందుకే ఇంత టైం పట్టింది అనమాట. ఇదే సర్కిల్. ఈ సర్కిల్లో రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇంక ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్ళిపోతే మనకి మార్కెట్ వచ్చేస్తుంది. చూసుకుంటూ పోవాల బండ్లు. ఊరు బయట అది అంజలి కాటా ఏదో చెప్పాడు అనమాట. ఇక్కడ అంజలి కాటా దగ్గరికి వెళ్ళి మనం కాటా వేసుకొని మళ్ళీ అక్కడ పార్టీకి కాల్ చేసి అడుగుదాం. మార్కెట్ వచ్చేసి ఇదే. మనం కాటా వేసుకొని ఇందులో అయితే వెళ్ళిపోవాలన్నమాట. ముందుకెళ్ళి మనం కాటా రైట్ సైడ్లో వస్తుంది అనమాట. కాటా వేసుకొని మనం మళ్ళీ అవతల రోడ్లో వెళ్ళి మనం అటు వెళ్ళిపోవాలా. అంజలి కాటా అంట. కాటా వచ్చేసి అంజలి రాసినారు, ఇక్కడే ఉంది కాటా. మనం కాటా అయితే ఇక్కడ రైట్ సైడ్ కట్ చేసుకొని వెళ్ళిపోదాం. అబ్బా ఏందబ్బా ఇది రోడ్డా ఏమి ఇది ఇట్లుండదు. మనం వచ్చేదే ఇట్లా పైనుంచి వస్తాం ఆగలేకుంటే. మనం మళ్ళీ పోయేటప్పుడు మనకి గలీజ్లో ఎందుకు ఇప్పుడే ఇట్లా పోతే మనకి ఇది ఎంత బురద. ఈ బురదలో కానీ ఏమన్నా బండి నిలబడింది అనుకో గోయిందా ఇంకా మనం వద్దులా కదలాడుతుందమ్మా. ఎంత బురద చూడు. అబ్బాబ్బా ఈ బురదలో దిగబడితే ఇంకా అంతే కథ. మళ్ళీ వెనకాల రావాలా, వెనకాల వచ్చేద్దాం. 13,640 అయితే వచ్చిందనమాట కాటా. మన బండి వెయిట్ వచ్చేసి అంత ఉంది. డీజిల్ ఫుల్ ట్యాంక్ ఉంది. డీజిల్ దానికి అంత వెయిట్ వచ్చిందనమాట. ఇంకా మనము రేపు పొద్దున్న ఫ్రీ ఉన్నప్పుడు బండి ఏమన్నా ఊర్లో ఆల్ట్ అయినప్పుడు కానీ, మదనపల్లి అటు సైడ్ వెళ్ళినప్పుడు కానీ, లేదంటే హైట్ బాడీ కట్టించేది ఉంది. ఇంకా హైట్ బాడీ కట్టినప్పుడు మరి నాకు తెలిసి 14 వచ్చేస్తుంది. మళ్ళీ మొత్తం బండి ఎంటీ వెయిట్ చాలా ఉంది, ఎక్కువ ఉంది అనమాట ఎంటీ వెయిట్. ఇంక ఇక్కడే అయిపోయింది. ఇంకా మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం తొందరగా. ఎక్కడంటే అక్కడ కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. ఈ శ్రీరాంపూర్లో కూడా ఉందన్నమాట ట్రాన్స్పోర్ట్. మనకి హోమ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఇక్కడే ఉంది. ఇంకా కాకపోతే ఇంకా మనం సిరూరుకి వచ్చాం కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ అతను మనకి కంపల్సరీ అక్కడ బండి పెట్టిన తర్వాత లోడ్ ఎత్తుకునే పోవాలి. వెళ్ళామనుకో ఇంకా లోడ్ ఈడు మెంటల్ లోడ్ అనమాట. మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి అక్కడే ఉండి మళ్ళీ శ్రీరాంపూర్కి రావడం అయితే జరిగింది. ఇంకా మార్కెట్ లోపలికి అయితే కట్ చేసాం. మళ్ళీ ఇంకా పార్టీ కూడా కాల్ చేసి కనుక్కుందాం. ఒకసారి సైడ్ బండి పెట్టేసుకొని సైడ్ పెట్టుకుని ఆడున్నాడు. పార్టీలు ఆల్రెడీ రెడీగా ఉన్నారప్ప మన కోసం. ఓకే రెడీగా అయితే ఉన్నారు. అప్పుడు అమ్మాలీలో ఎక్కడ రివర్స్ కొట్టమంటున్నారు. ఇంకా రివర్స్ కొట్టి పెట్టేద్దాం, చూద్దాం. హమాలీలు మన బండిలో ఇంకా మన వెనకాల డోర్ కింద దించేసి పలకైతే వేసారనమాట. మళ్ళీ ఎక్కడ లోడ్ చేస్తారంటే తెలియదు. ముందుకైతే వచ్చేయని చెప్పారు. ఇంకా మన చాందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హమాలీలు వచ్చేసి ముందైతే వెళ్తూ ఉన్నారు. బండి అయితే ఇలా పాయింట్కి అయితే పెట్టేసాం. స్టార్టింగ్ పాయింటే ఇది. ఇంకా ఇక్కడే లోడ్ ఎంతవరకు అవుతుంది అంటే తెలీదు. మిగతా ఎన్ని చోట్ల తిరగాలో కూడా తెలీదు. ఇక్కడ కనిపించేదంతా శ్రీరాంపూర్ మార్కెట్ యార్డ్ అనమాట. అదే మండి అంటారు కదా, అంతా ఉల్లిగడ్డల మార్కెట్ అనమాట ఇదంతా. ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారం మార్కెట్ అయితే ఉంటుంది. అందుకే మనకి అక్కడ నుండి ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. తమిళనాడు బండి ఒకటి లోడ్ అవుతుంది, ఒకటి ఎంటీ బండి అయితే ఆగింది.
అదనమాట అనమాట ఇది ఎంఆర్ఎల్ బండి శ్రీరాంపూర్ మార్కెట్లో లోడ్ అయితే అవుతా ఉంది చూడండి. మనం లెఫ్ట్ సైడ్కే పోవాలన్నమాట. ఇక బండి అర్థమైతే ఉంది. ముందు అక్కడ వచ్చే బండి క్లియర్ చేసుకుంటే మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోవచ్చు. తమిళనాడు బండి ఇది ఎక్కడికో ఏంటో తెలియదు కానీ ఇది గుజరాత్ బండి ఇది ఎక్కడికో ఏంటో తెలీదు. వెళ్ళిపోని నిదానంగా జట్కా లేకపోతావు. బండి లోడ్ అంతా కంప్లీట్ అయిపోయింది మన ఆదరణ బండి. మరి కాటకి వెళ్తుంది ఏంటో తెలీదు. మన రామంజన్ అయితే వచ్చాడు, తర్వాత మాట్లాడదాం. మళ్ళీ లోపలికి వస్తాడు కానీ తార్పలు వేస్తున్నదానికి అప్పుడు మాట్లాడదాం. రానే రానే సరే ఎప్పుడా బెంగాల్ బండి అనమాట. ఇది బెంగాల్ సైడ్ మన అవుతుంది లోడింగ్. మధ్యాహ్నము వర్షం ఫుల్ వచ్చిందంట ఇక్కడ, అందుకే మొత్తం మార్కెట్లో బురద బురద మొత్తం. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ వస్తుంటారు అనమాట ఈ ఏరియాలో వచ్చేసి. ఊరు ఊరు చూడొచ్చు మొత్తం బురద, నడిచేటట్టుగా అయితే లేదు కింద. నడిస్తే అంతే ఇంకా మొత్తం ఇంకా బురద బురద. మన బండ్లో మనం ఎక్కేటప్పుడు కంపల్సరీ కాలు కడుక్కొని ఎక్కుకోవాలన్నమాట. అట్లా ఉంది చూడండి బురద. ఇక్కడ రైట్ కట్ చేసుకోవాలి మనం. బయటికి పోయే గేట్ ఇదే కరెక్ట్ ఉందన్నమాట. ఇది కూడా దగ్గరికి చూసుకుంటూ వెళ్ళిపోదాం. కాట వచ్చింది, కాట అయితే ఎక్కించేద్దాం. మొత్తం బురద బురద కాట. ముప్పై టన్నుల 650 కేజీలు అయితే వచ్చిందనమాట. సరిపోయింది, మన పాసింగ్ లోడ్ కరెక్ట్ సరిపోయింది అనమాట. ఇక మనం మార్కెట్లోకి వెళ్ళి అక్కడే పట్టాలన్నీ వేసేసుకున్నాం. వెనకాల లాస్ట్లో డౌన్ ఉందనమాట. ఈ ముందు ప్యాకెట్లు మనకి ఎట్లా క్యాబిన్ ముందుకైతే వేసారో, ఇక తార్పలు వేసినప్పుడు మనకి ఆ సందులో పడదు, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు నానుతాం అనమాట. ముందు 6 సంచులు వేసుకుని వెనకాల వేసుకుంటే ఇంకా లెవెల్గా అయితే అయిపోతుంది. ఉల్లిపాయలు కూడా సరిగ్గా లేవన్నమాట. కొన్ని పోయినవి ఉన్నాయి, కొన్ని అద్దె ఉన్నాయి. మనకి ఏమవుతుందేమో అన్లోడింగ్ పాయింట్లోనా చూద్దాం. మొత్తానికి పట్టలు గిట్టలు అన్నీ కట్టేసుకొని ఇక్కడే శుభ్రంగా తినేసాం. టైం కూడా ఇప్పుడు మనకి కరెక్ట్గా 12 అయితే అవుతా ఉంది. లోడ్ అంతా ఇట్లా వచ్చింది చూడండి. పట్టాలు కూడా శుభ్రంగా అయితే కట్టేసుకున్నాం. ఇంకా మార్కెట్లో నుండి బయటకైతే వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ మనం ఎట్లయితే వచ్చేటప్పుడు ఎట్లయితే వచ్చామో మళ్ళీ అదే దారిలోనైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోవాలా. కాకపోతే ఇక్కడ నుండి మనము ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్కి కొద్దిగా తొందరగా కొట్టి చూసుకుంటూ అయితే వెళ్ళిపోవాలా. ఎందుకంటారంటే ఇక ఈ మహారాష్ట్ర జర్నీలు అంటే ఇంకా మీకు అంతకుముందు చెప్పాను కదా, ఇంకా సరిగా ఉండదని చెప్పి. అందుకే ఇక ఇక్కడ నుంచి ట్రాఫిక్ కూడా ఏం పెద్దగా ఉండదు. చూడండి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు రోడ్ల మీద. మహారాష్ట్ర అంటేనే డేంజర్ రోడ్లు, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇంకా ఇక్కడ నుండి మనకి చెన్నై కూడా కరెక్ట్గా ఒక 1250 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా శ్రీరాంపూర్ టు చెన్నైకి ఇంకా ఉల్లిపాయ లోడ్ అయితే కంప్లీట్ చేసుకుని బయలుదేరాం. చూద్దాం మరి. ఇక మెయిన్ రోడ్ ఎక్కితే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు, చూసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మార్నింగ్ ఎక్కడి దాకా వెళ్ళామో ఏంటనేది మీకు మార్నింగ్ అయితే చెప్తాను. ఇక ఇక్కడ నుంచి ఎక్కువ లైట్ వేసుకుని మనం వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఎక్కడైనా ఎవరైనా ఉన్నా మన మొబైల్ కూడా పోతాయి. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు 8:20 అయితే అవుతా ఉంది. మొత్తానికి సోలాపూర్కి అయితే వచ్చేసాం. ఇంకా రైట్ కట్ చేసుకుని సోలాపూర్ ఊర్లో నుండి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సోలాపూర్ నుండి మనము కరెక్ట్గా ఇప్పుడు ఏ రూట్లో వెళ్ళాలంటే సోలాపూర్ నుండి అక్కలకోట్ నుండి అఫ్జల్పూర్ నుండి మళ్ళీ తర్వాత జైవర్గి. అంతకుముందు మనం వెళ్ళాం కదా, సేమ్ రూట్ అనమాట. ఆ దారిలో అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇక ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలా. ఇంకా మనకి ఆదోని వచ్చేసి కరెక్ట్గా 300 కిలోమీటర్లు 350 కిలోమీటర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ మనము
బీజాపూర్కి వెళ్ళే రూట్ వస్తుంది అనమాట లాస్ట్లో వెళ్ళి. కాకపోతే మరి నోయింటి ఉంటుంది ఏంటో తెలీదు, మనం అటైతే వెళ్ళకూడదు. మనకి బీజాపూర్ మీదుగా ఏమైనా వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ మనం సోలాపూర్కి వచ్చే ఎంట్రన్స్లోనే మనకి బైపాస్ రోడ్ ఉంటుంది అనమాట. ఆ బైపాస్ రోడ్లోనే రైట్కి కట్ చేసుకొని ఊరు బయట నుంచే వెళ్ళిపోవాలి. కాకపోతే ఇక మనం అఫ్జల్పూర్ అక్కలకోటికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ సోలాపూర్ మార్కెట్ ఇంకా డైరెక్ట్గా మనం హైదరాబాద్ రోడ్కి లెఫ్ట్ కట్ అయ్యేటప్పుడు రైట్కి దారి వచ్చేస్తుంది, ఊర్లోకి వెళ్ళే దారి సోలాపూర్. ఆ మార్కెట్ ఆపోజిట్లోనే రైట్కి కట్ చేసుకుని ఇలా రావాల్సి అయితే వస్తూ ఉంటుంది అనమాట మనం వెళ్ళాలనుకుంటే. నైటే ఇంకా మన చాందుకి కరెక్ట్ 2:30-3 దగ్గర అయిందనమాట. ఇంకా ఫుల్ నిద్రమత్త వచ్చేసింది. అక్కడే బయలుదేరినప్పుడే కరెక్ట్గా పట్టాలు కట్టుకుని అన్నీ కట్టుకుని 12 అయిందనమాట. ఫుల్ అలసిపోయాం. ఇంకా అక్కడి నుండి బయలుదేరగానే మన చాందుని వచ్చేసి, చాందు నువ్వు పడుకో, మళ్ళీ తర్వాత నాకు నిద్ర వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, నువ్వు పడుకునేది తర్వాత ఎక్కడ నిద్ర మొత్తం వస్తే అక్కడ నీకు బండి ఇచ్చేస్తానన్నది చెప్పాను. ఇంకా నైట్ నుండి చాందే కంటిన్యూగా డ్రైవింగ్ షూట్ అయితే కూర్చున్నాడు అనమాట. ఇంకా ఈ సోలాపూర్ దాటిన తర్వాత మళ్ళీ అక్కడెక్కడ మంచిగా టిఫిన్ చేసేసుకొని మనమైతే డ్రైవింగ్ షీట్లో కూర్చుందాం. వేరే ఉత్సవాలు అయితే జరుగుతూ ఉందన్నమాట. చాలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. నిలబడ్డాం, ఎందుకంటే నిదానం చూసుకుంటూ పోవాలా. అంటే పాస్ కాదనమాట, కరెక్ట్ దారి మధ్య ఉంది. ఏదో మరి దేవరు ఉందో ఉత్సవం మరి ఏముందో తెలియదు, కానీ మొత్తం బాగానే అంతా జనాలంతా రోడ్డు మీద అయితే ఉన్నారు. అఫ్జల్పూర్ సర్కిల్ నుండి అనమాట. ఇంక మనకి బండ్లు ఏం వదులుతారేమో అనుకున్నాను, ఇంకా అక్కడికి కూడా చూడొచ్చు. ఇంకా ఆడ ఏదో పైప్ ఏది వేసారు, ఇంకా మళ్ళీ ఎట్లా వెళ్ళాలి ఏంటో తెలియదు. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బండి వచ్చేసరికి చూసినప్పుడు అటు నుంచి వచ్చే బండ్లు ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. రోడ్డుకి వచ్చేసి పైప్ అయితే వేసారు. ఇక మనకే లాస్ట్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి వచ్చిన బండ్లకి ఇంకా లారీలకి అయితే అనుమతి అయితే ఉండదు. బండ్లు అయితే నిలబెట్టేస్తారు. ఇక చూశారు కదా, పైపు కూడా అడ్డం అయితే పెట్టేశారు అక్కడ. మామూలు నైట్లో వచ్చింటే ఇబ్బంది ఉండలేదు మనకి, ఎందుకంటే అక్కడ లేట్ అయిపోయింది కదా మనం బయలుదేరేటప్పుడు. మామూలుగా అంటే నైట్ కానీ లేదంటే పొద్దున్న 7-8 కల్లా అఫ్జల్పూర్ పాస్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. లేట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ ఉత్సవాల్లో కొద్దిగా ట్రాఫిక్ అనమాట. ఇంకా అయిపోయింది, మొత్తం ఊరంతా దాటేసుకున్నాం ట్రాఫిక్. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇక ఇంటికి వచ్చేసి ఇప్పుడు మనం జైవర్గిలో అయితే ఉన్నాం. ఇంకా శ్రీ గురు దత్త ఖానావళి హోటల్ అనమాట. లోపల భోంచేసేద్దాం. వచ్చేసాం హోటల్ లోపల. మామూలుగా వచ్చి హోటల్లో చాలా మంది అయితే ఉంటారు. ఇంకా టైం కూడా 2:30 అయింది కాబట్టి చాలా మంది అప్పుడే తినేసి వెళ్ళిపోయారు ఏంటో తెలియదు. ఇంకా మనమే లాస్ట్ ఏంటో. ఇంకా మొత్తానికి మనకి రొట్టి, చపాతి, ఇంకా ఇక్కడ ఉండే కర్ణాటక స్టైల్లో అయితే పెట్టేశారు అనమాట. ఇంకా శుభ్రంగా తినేసుకొని మళ్ళీ బయలుదేరాం. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్గా రాయచూర్లో అయితే ఉన్నాం. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. మాడమైతే అయింది కానీ ఇంకా అక్కడి నుంచి అక్కడ చినుకులు అయితే పడుతూ ఉంది. కరెక్ట్గా ఊర్లో వచ్చేసరికి చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట. మనం ఇక్కడ నుండి మనం లోడ్ తీసుకొని రాయపూర్కి వెళ్ళాం. ఇక అక్కడ నుండి మహారాష్ట్రలోకి వచ్చాం. మహారాష్ట్ర నుంచి చెన్నైకి ఉల్లిపాయ లోడ్ తీసుకుని మళ్ళీ వెళ్ళే దారిలో కూడా మనం రాయచూరు మీదుగానే వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఈ రాయచూరు దాటేసుకొని మళ్ళీ ముందు మనం మళ్ళీ కర్ణాటక బార్డర్లో డీజిల్ ఫుల్ చేసుకుంటే ఇక మళ్ళీ ఆ తర్వాత మనం చెన్నై అన్లోడ్ చేసుకుని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మరి డీజిల్ అయితే ఫుల్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అంతా చూసుకోవచ్చు, అంతా రాయచూరు అనమాట. ముందంతా కనిపించేది చిన్నగా చినుకులు పడుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ ఏం పెద్దగా లేదు. చినుకులు పడుకోకుండా ఉంటే అంతా జనాలు వచ్చేసి రోడ్ల మీద ఫుల్ తిరుగుతూ ఉంటారు. ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటుంది అనమాట. మొత్తం కనిపించేదంతా ఇది చూడండి, రాయచూరు. ఇది డిస్టిక్, ఇది కర్ణాటకలోనే డిస్టిక్ రాయచూరు అంటే. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు గిల్కేశ్వర్ క్యాంప్లో అయితే ఉన్నాం. డీజిల్ అయితే ఇక ఫుల్ అయితే చేయబోతున్నాం అనమాట. 782 కిలోమీటర్లు అయితే అయింది సిరూరు నుండి ఇక్కడ దాకా. ఎంత వచ్చింది ఏంటనేది మైలేజ్ కూడా చెక్ చేసుకుందాం. సిరూరులో ఫుల్ చేసినప్పటి నుండి ఇంకా మనం లోడ్కి వెళ్ళి ఆ లోడ్ చేసుకుని తిరిగి మళ్ళీ ఇక్కడ ఫుల్ అయితే చేయించాం కాబట్టి మనకి 255 లీటర్లు అయితే పట్టేసింది. మనకి మైలేజ్ వచ్చేసి 3.3 వచ్చిందనమాట. ఇంకా మనకి 3.1కి 4 పాయింట్లు అయితే తక్కువ.
ఇంకా మామూలు ఇంకా మహారాష్ట్ర లైన్ తిరుగుతాం కాబట్టి ఆ లైన్లో వచ్చే మైలేజ్ వచ్చేసి అంతే అనమాట. రోడ్ వచ్చేసి అప్ డౌన్ అయితే ఉంటాయి కాబట్టి మనకు ఆ లెక్కలు అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపించే ఊరు వచ్చేసి కోసిగి, అంటే మా ఊరు సొంత ఊరు అనమాట. మళ్ళీ ఎలాగో మనం ఎలా చెన్నై వెళ్ళాలి కాబట్టి ఇక వెళ్ళేదారులనే కాబట్టి మా ఊరి మీద అయితే నేను ఊరికైతే బండి తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎందుకు మా ఊరి మీద నేను వచ్చానంటే ఇక మనం వచ్చేసి డ్యూటీ అయితే దిగుదామైతే అనుకున్నాను అనమాట. ఇక ఎందుకు దిగుతున్నానంటే కూడా ఆల్రెడీ నేను వచ్చేసి నెల అయింది డ్యూటీలు చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. ఇక మన పక్కిరన్న వచ్చేసి చిన్నవండి పోతున్నాడు కదా డ్రైవరు, ఆయన కూడా అతను పొలంలో ఇక ఉల్లిగడ్డలు వేసినప్పుడు ఆయన పని అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఆయన వచ్చేసి రెడీగా అయితే ఉన్నాడు. ఇంకా మన పక్కిరన్న వచ్చేసి మార్నింగ్ మన పెద్దవాడికి చెన్నై అన్లోడ్ చేసుకుని రిటర్న్ వచ్చేంత వరకు నాకు కొద్దిగా రెస్ట్ కూడా దొరుకుతుంది అనమాట. మళ్ళీ ఇంకా ఆయన వెళ్ళి వచ్చిన 4 రోజులు రెస్ట్ దొరికిన తర్వాత మళ్ళీ ఊర్లో మళ్ళీ ఏదైనా లోడ్ వచ్చినప్పుడు మరి మనం ఏదన్నా ఎక్కడ సైడ్ అన్నా లాంగ్ కానీ ఎక్కడో ఒక చోట లోడ్ ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బండి వచ్చేసి మనము ఖాళీగా ఎక్కువ కూర్చోబెట్టకూడదు అనమాట. మనము డ్రైవర్స్ ముగ్గురున్నాం అనమాట, రాయపన్న, పక్కిరన్న, నేను. మేము ఆ ముగ్గురు అండర్స్టాండింగ్ మీద ఉన్నాం అనమాట. దానికే ఇప్పుడు మన రాయపన్న రెస్ట్లోనే ఉన్నాడు. ఇంకా ఆయన వచ్చేదానికి టైం పడుతుంది. ఇక పక్కిరన్న వచ్చేసి రెడీగా ఉన్నాడు కాబట్టి ఇక పక్కిరన్నైతే ఈ బండికి పంపించేద్దాం. ఈలోగా మనకి రెస్ట్ అవుతుంది. ఇంకా చాందు పక్కిరన్న వెళ్తే వెళ్ళిపోతాడు అనమాట. మొత్తానికి మెయిన్ రోడ్లోనే ఈ పాయింట్లో ఇలా పెట్టేసుకున్నాం అనమాట బండి వచ్చేసి. ఇంకా టైం కూడా కరెక్ట్గా మనకి 11:40 అయితే అవుతా ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా మన బండి వచ్చేసి ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట. ఇక మన రాయపన్న కూడా ఇంకా బండి వచ్చింది కాబట్టి కాల్ చేస్తే ఇంక వచ్చేసాడు ఫ్రీగా ఉంటే. ఇంకా పలకరించి పంపించేద్దామని అయితే వచ్చేసాను. రాయపన్న అంటారు కదా, ఎందుకు డ్యూటీకి రావట్లేదు ఆయన మాటలోనే వినండి. రాయపన్న ఏంటికి రావడం లేదు? అడగ పని ఉండండి, ఇంకా కొంచెం డ్యూటీ అయితే మేము అక్కడ తిరిగి వచ్చామంతా కొద్దిగా రష్ చేసుకున్నామంటే రష్ చేసుకుంటున్నాం. అదే కొద్దిగా పెన్నెండ్ల సీజన్ కూడా కదా, ఇంకా వాళ్ళ బంధువులు పెన్నెండ్లు యావటి పనులు ఉన్నాయి కాబట్టి దాని కారణం వల్ల ఇంకా అన్న వచ్చేసి ఇంకా వారం వరకు అయితే రాడు. తర్వాత నెక్స్ట్ ట్రిప్ లో మళ్ళీ అన్న వచ్చేదానికి అవకాశం అయితే చిన్న బండికి కానీ పెద్ద బండికి కానీ ఏదో ఒక బండికి అయితే వచ్చేస్తాడు. ఇక బండిని అయితే పంపించేద్దాం, ఇక టైం అవుతుంది. ఎందుకంటే ఇంక కోయంబేడు మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి ఇక మన చాంద్ ఆదానికి వెళ్ళి మళ్ళీ అతను స్నానం చేసుకొని మళ్ళీ అక్కడ డ్రైవర్ని పిలుచుకొని పక్కన వెళ్తాడు అనమాట. బండి అయితే పంపించేద్దాం, ఓకేనా? ఓకే. ఇంకా బయలుదేరుతుంది బండి అయితే, ఇంకా పంపించేద్దాం, టైం అవుతుంది. ఎందుకంటే